అందరికీ హాయ్. ఇవాళ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. టమాటాస్ తీసుకొని కట్ చేసుకోవాలి. కొత్తిమీర తీసుకొని కొంచెం కట్ చేసుకోవాలి. కారంకి సరిపోయేంత పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కలుపుకోండి. బాండిల్ స్టవ్ మీద పెట్టి బాండిల్ హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. లైట్గా కదుపుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అటు ఇటు కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలి. బాగా కింద నుంచి పైకి కలుపుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయ, జీలకర్ర అన్నీ పైకి వచ్చేలాగా స్లోగా కలుపుకోవాలి. టమాటా పచ్చడికి కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత కల్లుప్పు వేసుకుంటే బాగా బాయిల్ అవుతుంది. మళ్ళీ స్లోగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసాక పైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే బాగా బాయిల్ అవుతుంది. తర్వాత ఒకసారి మూత తీసి 2 మినిట్స్ అయినాక కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత ఆరిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవాలి. కావాల్సిన ఐటమ్స్ ఆవాలు, మినపప్పు, జీలకర్ర. అది ఫ్రై అయినాక కొంచెం ఇంగువ. అది ఫ్రై అయ్యాక కరివేపాకు కొంచెం. తాలింపు పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పచ్చడి, దాంట్లోకి దీన్ని వేసి కలుపుకోవాలి.